నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కాలం మారింది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళా మనులు దూసుకెళ్తున్నారు. అవకాశాలను అందుకోవడమే కాదు, కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు నిలుస్తున్నారు. పచ్చళ్ల తయారీని ఉపాధి మార్గంగా మలుచుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మహిళా విజయంపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా ఇర్కోడు గ్రామంలో మహిళా సమైక్య సభ్యులు కలిసి మొత్తము 9 మంది సభ్యులు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పచ్చళ్ళ పైన ఎలాంటి పచ్చళ్ళు తయారు చేస్తున్నారు, ఎలాంటి రుచికరమైన పచ్చళ్ళు, అక్కడ ఎలాంటి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయో, మళ్ళీ ఏ రకంగా వాళ్ళు తయారు చేస్తున్నారు, ముందుకెళ్తున్నారో తెలుసుకుందాం. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామానికి చెందిన 9 మంది మహిళలు స్వయం సహాయక సంఘంగా ఏర్పడి పచ్చళ్ల తయారీ కేంద్రం నెలకొల్పారు. శాకాహార, మాంసాహార పచ్చళ్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. నాణ్యమైన కారంపొడి, పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి ముడి పదార్థాలు వాడుతూ వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. పచ్చళ్ల తయారీపై హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నామని గ్రూప్ సభ్యురాలు చందన చెప్పారు. నా పేరు చందన. మేము ఇర్కోడు పచ్చళ్ళు స్టార్ట్ చేసి 2019లో స్టార్ట్ చేశాము. 4 years అవుతుంది స్టార్ట్ చేసి. ఇక్కడ మేము 4 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాం. మాకు హైదరాబాద్ కానీ ఇక్కడ సిద్దిపేట నుంచి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం పచ్చళ్ళు. విదేశాలలో కూడా మా ఎగుమతి అయినాయి పచ్చళ్ళు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము కొన్ని మిషన్స్ అవి అన్నీ తెప్పించుకొని మాకు ఇక్కడ ఒక స్లాటర్ హౌస్ అని ఇచ్చారు ఇర్కోడు మా విలేజ్లోనే ఇచ్చి మాకు సిద్ధి బ్రాండ్, ఇప్పుడు కొత్తగా సిద్ధి బ్రాండ్. ఇంతకుముందు మాకు ఇర్కోడు పచ్చళ్ళు అనేది ఉండేది. ఇప్పుడు సిద్ధి బ్రాండ్ పేరు మీద మేము పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, మేము 9 మందిమి మెంబర్స్, మొత్తం 9 మందిమి. హైదరాబాద్లో NRCMలో చెంగిచెర్ల ట్రైనింగ్ తీసుకున్నాం. 10 days ట్రైనింగ్ తీసుకున్నాము. ట్రైనింగ్ తీసుకొని అక్కడ నుంచి మేము చికెన్ పచ్చడి, మటన్ పచ్చళ్ళు తయారు చేస్తున్నాం. తయారు చేసుకుంటూ అమ్ముతున్నాం. మాకు సిద్దిపేటలో ఒక స్టాల్ కూడా ఉంది, షాపు, రైతు మార్కెట్లో షాప్ ఉన్నది. అక్కడ మేము అమ్ముతున్నాం అన్నమాట. ఉపాధి లభిస్తుంది సార్. మాకు విహబ్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు విహబ్ వాళ్ళ ప్రోత్సాహంతో, DRDA వాళ్ళ సార్ వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఇది పచ్చళ్ళు తయారు చేస్తున్నాం. ఇప్పుడు విహబ్ వాళ్ళు సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా మాకు ఇప్పుడు కంట్రీ చికెన్ వాళ్ళు కూడా మాకు కొంచెం మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. ఇర్కోడు గ్రామంలోని స్లేటర్ హౌస్లో పచ్చళ్ల తయారీ యూనిట్ను మహిళలు ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారు చేసిన పచ్చళ్లకు సిద్ధి అనే బ్రాండ్ నేమ్ పెట్టారు. సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్లో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని సూపర్ మార్కెట్లలో సిద్ధి బ్రాండ్ పచ్చళ్లు అందుబాటులో ఉంచామని, విదేశాలకు కూడా పంపుతున్నామని గ్రూప్ సభ్యురాలు లావణ్య చెప్పారు. నమస్కారం, నా పేరు లావణ్య. మాది ఇర్కోడు గ్రామం. ఇర్కోడు గ్రామంలో మేము మహిళలందరము ఒక 9 మందిని కలిసి పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాము. ఇది ప్రారంభించి ఒక 5 years దగ్గరకు వచ్చింది. 5 yearsలో మాది మార్కెట్లోకి చాలా బాగా రీచ్ అయింది. మంచి నేమ్ కూడా వచ్చింది మాకు. దీని ద్వారా మంచి ఆదాయం కూడా మేము పొందుతున్నాము. ప్రజెంట్ అయితే మేము ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసిన వాళ్ళకి డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మేము రెడీగానే ఉన్నాము. కొత్త పద్ధతిలో పెట్టడానికి మేము మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాము. మా పికిల్ మొత్తం హైజీనిక్గా ఉంటుంది, సిద్దిపేటలో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ పికిల్స్ హైదరాబాద్లో సూపర్ మార్కెట్స్లో కూడా పెట్టడానికి మాకు విహబ్ వాళ్ళు సహకరించారు. ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు, ఎక్కడికైనా మేము డెలివరీ చేయగలుగుతాము. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి స్లాటర్ హౌస్లో మహిళా సంఘాల సభ్యులు 9 మంది కలిసి మేము ఇక్కడ వెజ్, నాన్ వెజ్, చికెన్, మటన్
పచ్చళ్ళను ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నాము. ఎక్కడికి కావాలన్నా కానీ దేశంలో కావచ్చు విదేశాలలో కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేస్తాము. హైదరాబాద్ సిద్దిపేటలో అవైలబుల్గా ఉన్నాయి. మా పచ్చళ్ళు రుచికరంగా ఉంటాయి. ఎవరికైనా ఆర్డర్ చేస్తే మేము ఎక్కడికైనా డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పచ్చళ్ళను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాము. మహిళా సమైక్య సభ్యులుగా ఎంతోమంది ట్రైనింగ్ తీసుకున్నాము. ఇప్పుడు మరీ కంట్రీ చికెన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన పచ్చళ్ళను సిద్ధి పేరుతో ఇక్కడ బ్రాండ్ పేరుతో ఎక్కడైనా డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని ప్రోత్సహించండి. మా ఆర్డర్ పైన మీరు మా పచ్చళ్ళను కొని చూడండి. ఒకసారి రుచి చూస్తే ఇవి ఎంతో బాగా ఉంటాయి. చాలా నాణ్యమైన ఐటమ్స్ వాడుతున్నాము. న్యాచురల్గా తయారు చేసినటువంటి ఐటమ్స్తో ఇక్కడ సిద్దిపేటలో సిద్ధి పేరుతోని పచ్చళ్ళను తయారు చేసి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఉపాధి పొందుతున్నామని మహిళా సమైక్య సభ్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కృష్ణతో దయానంద్, 4 Side TV, సిద్దిపేట.